ఒక రకంగా గవర్నమెంట్‌కి, సినిమా ఇండస్ట్రీకి 'పుష్ప' దగ్గర నుంచి ఒక 'పుష్ప 2' దగ్గర నుంచి ఒక చిన్న గ్యాప్ కనపడతా ఉంది మనకు మామూలుగా. దాన్ని ఫిల్ చేయకపోవడమా, టికెట్ రేట్లు పెంచకపోవడము, థియేటర్లు ఎక్కువైపోవడము, మా ఎర్లీ మార్నింగ్ షోస్‌కి, మిడ్‌నైట్ షోస్ పర్మిషన్ తెలంగాణలో ఎక్కువగా జరుగుతుంది మనకిది. సో, గవర్నమెంట్ వరకు ఇష్యూ వెళ్ళిన తర్వాత అటు ఎఫ్టీసీ చైర్మన్‌గా దిల్‌రాజు కానీ, ఇటు గవర్నమెంట్ కానీ పెద్దగా ఇనిషియేషన్ తీసుకోలేదు. కార్మిక శాఖకు వదిలేశారు అనేది కూడా ఒక కామెంట్ ఉంది. అదే లేదు, గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఒక దశ తర్వాత ఒక దశ ఫైనల్ అంటే రోజు మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఛాంబర్లు రోజు ప్రొడ్యూసర్లతోటి, ఫెడరేషన్లతోటి జరుగుతూ ఉన్నాయి. అవి తెగట్లేదు. ప్రాబ్లం ఏం జరుగుతుందంటే ఒక విషయాన్ని తేల్చాలంటే ఒక లెంగ్తీగా జరిగిపోతుంది. ఒక 2 వీక్స్ దాటిన తర్వాత గవర్నమెంట్ సీరియస్ తీసుకుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో కొద్దిగా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే ఆయన గద్దర్ అవార్డ్స్ ఇచ్చిన రోజు ఒక ప్రెస్లో ఆ రోజు మాట్లాడుతూ డైరెక్ట్గా ఆయన స్పీచ్లో చెప్పాడు, ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమా తీసుకెళ్ళింది, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా కూడా మన హైదరాబాద్లో షూటింగ్ జరగాలి అనేది నా డ్రీమ్ అని చెప్పారు. అంటే ఇప్పుడు బాహుబలి సినిమాతో మనం ఎక్కడికి వెళ్ళిపోయాం, RRR బాహుబలి తోటి. బాహుబలి మేజర్గా హైదరాబాద్లో షూట్ హైదరాబాద్ జరిగింది. RRR కూడా మనకి ఆస్కార్ అవార్డు రావటం, అందులో హాలీవుడ్ లెవెల్లో మనకు పెద్ద గుర్తింపు తీసుకొచ్చింది తెలుగు సినిమాకి. అలాంటప్పుడు ఆ సినిమా ఇక్కడ మనకు తక్కువ కాస్ట్లో అవుతుంది. ఇప్పుడు మన అమెరికా షూటింగ్ ఎక్కువ కాస్ట్ అవుద్ది వెళ్ళి. అదే ఇక్కడ మన రామోజీ ఫిల్మ్ సిటీ ఇక్కడ సెట్లోనూ హైదరాబాద్లో షూటింగ్ జరిగితే మన వెదర్ చాలా బాగుంటుంది. ఇక్కడ జరిగితే ప్రపంచ సినిమా మన దగ్గర షూటింగ్ చేయగలని ఆయన కోరిక వ్యక్తం చేశాడు. ఆ విధంగా ఇక్కడ సమ్మెలు ఎక్కడ జరుగుతుంటే ఇండస్ట్రీ ఇక్కడ షూటింగ్ బయట కూడా రావాలంటే భయపడతారు కదా, అబ్బాయి స్ట్రైక్ జరుగుతుంది సార్, టైంకి జరగదు సార్, తలనొప్పులు ఉన్నాయి సార్ అని జరిగితే ఇది బ్యాడ్ ఒపీనియన్ వెళ్ళిద్ది. నేను బ్రైట్ హైదరాబాద్ తెలుగు ప్రాపగాండా వెళ్ళిద్ది కానీ దీన్ని 90% ఆపాలని వెరీ స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారమే కట్ ఆఫ్ చేసి షూటింగ్ క్లోజ్ చేయించగలడంలో సక్సెస్ అయింది కార్మిక శాఖ. గవర్నమెంట్ ఎంటర్ అయిన తర్వాతే క్లియర్ అయిపోయింది 100%. ఇది గవర్నమెంట్ ఎంటర్ అయిన తర్వాత ఇటు ప్రొడ్యూసర్లు కానీ కార్మికులు కానీ దారిలోకి వచ్చి లేదు మనం ఇమీడియట్ క్లోజ్ చేయండి, ముందు మీరు పని చేసుకుంటూ మీరు దీనికి ఒక కమిటీ వేయండి, దానికి అవసరమైన కార్మిక శాఖ చీఫ్ కమిషనర్ దానకిషోర్ గారిని దాన్ని నేను ఇనిషియేట్ చేస్తానని చెప్పి ఆయన్ని ఒక కమిటీ మెంబర్గా పెడతాను. ఫెడరేషన్ నుంచి, ఛాంబర్ నుంచి, ప్రొడ్యూసర్ల నుంచి అందరూ దాంట్లో కమిటీ మెంబర్గా ఉండి ఆ కమిటీకి కొట్లాడండి మీ సమస్యల మీద. పని ఆగొద్దు, పని ఆగితే రకరకాల ఇష్యూస్ వస్తాయని చెప్పని ఇనిషియేట్ చేయడం అప్రిషియేట్ టు గవర్నమెంట్.